ఇంకొక ఏరోప్లేన్ క్రాష్ అయింది. లండన్ లో ఉన్న లండన్ సౌత్ అండ్ ఎయిర్పోర్ట్ నుంచి నెదర్లాండ్ కి పోతున్న బీచ్ క్రాఫ్ట్ B200 సూపర్ కింగ్ ఏరోప్లేన్ అయితే ఎగిరిన కొంచెం సేపటికి ఎయిర్పోర్ట్ కి కొంచెం దూరంలో అయితే సడన్ గా క్రాష్ అయిపోయింది. ఆ ప్లేన్ లో ఎంత మంది ఉన్నారు, క్రాష్ ఎట్లయింది అనేది రిపోర్ట్ రాలే గానీ ఒక్క ప్రాణం కూడా మిగలేదు అనేది రిపోర్ట్ వచ్చింది. ఈ సంవత్సరం ఎంత దబ్బున పోతే అంత మంచిది అనిపిస్తుందిగా. ట్రైన్ మొత్తం కాలిపోయింది. తిరుపతిలో అయింది ఈ ట్రైన్ ఇన్సిడెంట్. మంటలు అంటుకొని 2 బోగీలు అయితే కాలిపోయినాయి. అసలు మంటలు ఎట్లా అంటుకునేవి అనేది మాత్రం రెస్క్యూ చేస్తుర్రు. ప్రాణ నష్టం కూడా ఏం కాలేదంట అదృష్టం వల్ల. 5,000 లీటర్ల పాలు రోడ్డు పైన పడేసిర్రు. ఇవి అసలు కల్తీ పాలు. ఈ పాలు తాగినందుకు 2 పిల్లలు కూడా చనిపోయారంట. ఈ విషయం ఫుడ్ సేఫ్టీ అధికారులకు తెలిసింది. వాళ్ళు వెంటనే అలర్ట్ అయిపోయారు. ఇక వచ్చిన ప్రతి ఒక్క ట్రక్ అయితే చెక్ చేస్తున్నారు. మధ్యప్రదేశ్ నుంచి ఆగ్రాకు వస్తున్న ఒక పాల ట్రక్ అయితే చెకప్ కి పంపిస్తే అనుమానం నిజం వెళ్ళింది. అవి నిజంగా కల్తీ పాలు, అలా కెమికల్స్ అవి ఇవి కలిపి ఉన్నాయి. ఇక వాళ్ళు ఊరుకుంటారా, వెంటనే 5,000 లీటర్ల పాలని రోడ్ పైనే పడేసిర్రు. అవి ఖరీదు ఎంత తెలుసా? 1,20,000. అవిటి విలువ 1,00,000 ఉంటాయింది, 2,00,000 ఉంటాయింది. అవి పాలే కానప్పుడు ప్రాణాలకి తెగించి మరీ కాపాడిండు. హరిద్వార్ ఉన్న గంగా నదిలో అయితే ఒక అతను పడిపోయిండు. ఆయన నీళ్ళలో కొట్టుకోబోతుండు. ఒక రెస్క్యూ టీమ్ అతను అయితే ప్రాణాలకు తెగించి మరి ఆయన అయితే కాపాడేసిండు. ఆయన మాత్రం ఫుల్ మెచ్చుకుంటారు అందరూ, ఎందుకంటే చచ్చిపోయి ఆయన బతికిండు కాబట్టి. హెల్మెట్ పైన కెమెరా ఫిక్స్ చేసుకుంటూ ఇంటి పక్కన ఉన్న వాళ్ళు కొడుతుర్రు. మధ్యప్రదేశ్ గోరీనగర్ లో రాజు అనే ఈయన ఇంటి బయటికి వెళ్ళంగానే ఇంటి పక్కన వాళ్ళు తిడుతుర్రు, ఇన్సల్ట్ చేస్తుర్రు, అప్పుడప్పుడు కొడుతురంట. ఈ విషయం పోయి పోలీస్ స్టేషన్ లో చెప్తే పోలీసులు కాలిపిల్లు ఎందుకు కొడతారు భయ, పోయి ప్రూఫ్ తీసుకురా అని పంపించేసారు. ఇక పోలీసులు ఏం పీక్ తెలియరు, మనం ఏదో ఒకటి పీక్కుందామని హెల్మెట్ పైన కెమెరా ఫిక్స్ చేసుకుంటూ ఇక అప్పటి నుంచి అట్లనే బయటికి వెళ్తుండే. అంతా రికార్డ్ అవుతుంది. అప్పటి నుంచి ఎవడు చెయ్యేస్తలేడు, ఎవడు తిడతలేడు, ఎందుకంటే ఉన్న కథ అంతా బయట పడుతుంది కాబట్టి. ఇక మనోడు మాత్రం దిమాగ్ మస్తు యూజ్ చేసిండు, కానీ ఒక్కరిని చూసి కొట్టడం తప్పే. ఎన్ని రోజులని ఇట్లా హెల్మెట్ చేసుకుని తిరుగుతాడు. కానీ భార్య వదిలేసిందని పాలతోని స్నానం చేస్తుండు. అస్సాంలో నల్బడిలా ఇద్దరు భార్య భర్తలు. భార్యకి ఇంకొకటి ఇష్టం ఉంది, నాకు నువ్వు అంటే ఇష్టం లేదని భర్త కూడా కుల్లో చెప్పేసింది. మనోడు ఏమైనా బాధపడ్డాడు అనుకుంటున్నావా? సరే నేను దండం పెడతా వెళ్ళిపో అన్నాడు. ఎందుకంటే బలవంతంగా పెట్టుకున్నాడు అనుకో, రేపటి దినం ఈయనకేమని చేస్తే అని భయానికి ఇష్టం ఉందంతోనే పంపించాలని పో అన్నాడు. ఆమె మాత్రం బాయ్ ఫ్రెండ్ అంటే ఉరికిపోయింది. ఇక మనోడు వదిలేసిందని ఖుషితోని 40 లీటర్ల పాలు తెచ్చుకొని మంచిగా స్నానం చేస్తాడు. మొగోడు రాయుడు అనిపిస్తుంది. సెల్ఫీ దిగుదామని భార్య భర్తని నదిలో పడేసింది. కర్ణాటకలో ఉన్న కృష్ణా నది దగ్గర అయింది. విజయవాడలో కృష్ణా నది కాదు, కర్ణాటకలో ఉన్న కృష్ణా నది. ఇద్దరు భార్య భర్తలు నది దగ్గరకు వచ్చిర్రు. ఈమెకి ఇంకెవడన్నా ఉన్నాడో లేదో తెలియదు, కానీ ఇంట్లోనే మంచిగా స్కెచ్ చేసుకొని వచ్చినట్టున్నది. వీని చంపేద్దామని సెల్ఫీ దిగుదామని నది ఒడ్డున నిలబడి భర్తనైతే పిలిచింది. తన్నదేమో కానీ పాపము నీళ్ళలో అయితే దొబ్బేసింది. అవతల పడిపోయాడు, నీళ్ళ ఫ్లోలో కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు. ఇక దేవుడు ఇంకో ఛాన్స్ ఇచ్చి దీన్ని చంపుపోరా అని బతికించినట్టున్నాడు. అదృష్టం వల్ల ఒక రాయి దొరికినందుకైతే రాయిని పట్టుకుంటూ బతికిపోయిండు. ఇక రాయి మీద నిలబడి గట్టి గట్టిగా ఒరలడం స్టార్ట్ చేసిండు. చుట్టుపక్కల అందరూ వచ్చి పరిశాన్ అయిపోయి ఈడేందర లీలలో ఏం చేస్తుందని తాడు పట్టి గుంజిర్రిగా. ఎందుకురా బాయ్ లీలలో పడ్డావు, ఏమైంది కంటే నేను పడడమేందిరా బాయ్, నా పెళ్ళాం దొబ్బింది, దాన్ని చంపుతా ఇప్పుడు అని చక్కగా పోలీస్ స్టేషన్ కి పోయిండు. పోలీసులు చక్కగా ఇంటికి పోయారు. తర్వాత కథ ఏమైందో తెలియదు, కానీ తర్వాత కథ తర్వాత చెప్తా. ఈ పోలీస్ అయినా కుక్కని కొట్టినట్టు కొట్టినా తప్పలేదు అంటారు అని నేనంటలే, పబ్లిక్ అంటారు. ఉత్తరప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్ ఆ డ్యూటీకి అయితే ఫుల్ తాగొచ్చిండు. మార్కెట్ ఏరియాలో పోయి వచ్చి పోయిటో నేర్చుకుంటుండు, అందరిని తిడుతుండు, షాప్ లో పోయి తిడుతుండు, కూర్చుని తిడుతుండు, లేచిన తిడుతుండు. కొంతమంది గొడవకు వస్తే నేను పోలీసు నన్ను కొడతారా, నన్ను తిడతారా అని ఇంకా రుబాబుగా మాట్లాడుతుండు. ఒక ఆయన అయితే వీడియో తీసి వీడియోని వైరల్ చేసి పడేసిండు. ఇప్పటికి నాకు తెలిసి ఈయన జాబ్ అయితే పీకినట్టే. షాప్ ని మంట పెట్టి కాల్చేంత పగ పెంచుకుండు కస్టమర్. హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న మార్కెట్ లో ఒక షాప్ కి అయితే ఈ మహానుభావుడు వచ్చిండు. ఇక షాప్ ఓనర్ కి ఈయనకైతే చిన్న గొడవ అయింది, సాల్వ్ అయిపోయింది, వెళ్ళిపోయారు. ఈడు మాత్రం లోపల మస్తు పగ పెంచేసుకుంటూ షాప్ బంద్ అయినప్పుడు అర్ధరాత్రి షాప్ కూడా పెట్రోల్ వచ్చి మంట గీరైతే పెట్టేసిండు. ఇక CCTV కెమెరా అయితే వీడియో రికార్డ్ అయింది. ఆ షాప్ ఓనర్ అయితే వీరి దోలాడుతుర్రు, ఎందుకంటే వీని కూడా కాల్ చేద్దామని ప్లాన్ ఉన్నాడు ఆయన.